నమస్తే టు ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఇదైతే ఈరోజు మార్నింగ్ వీడియోనే, అంటే ట్యూస్డే రోజు మార్నింగ్ వీడియో. అయితే నాకు ఈ మధ్యలో వీడియోస్ తీయడానికి అసలు కుదరలేదండి. అంటే కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, ఇంకా సూర్యాపేట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ వల్ల వీడియోస్ అయితే తీయడం కుదరలేదు. అందుకని ఇన్ని రోజులు ఈ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా దేవా చూడండి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే దేవా మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఇప్పటిదాకా కామ్గా కూర్చొని ఉన్నాడు తెలుసా. ఇక మార్నింగ్ లేవగానే ఎప్పట్లానే నా పని చేయడం అయితే స్టార్ట్ చేసిన. అంటే ఇంటి ముందు ఊడవడం, మొత్తం ముగ్గేయడం. అయితే మార్నింగ్ అయితే చిన్న చిన్న చినుకులు కూడా పడినాయి. నేనైతే వాన వస్తుందని గట్టిగా ఎక్స్పెక్ట్ చేసిన, కాకపోతే కొంచెం సేపే ఆ చిన్న చిన్న చినుకులతోనే అయిపోయింది వర్షం. పెద్దగా అసలు పడలేదు. అయితే నేను ఎప్పుడంటా మా హస్బెండ్తోని కొంచెం వాన పెద్దగా పడినా కానీ ఈరోజు ఆఫీస్ ఉండదేమో, ఇక వాన వస్తుంది కదా అంటుంటే, ఇక మా హస్బెండ్ ఉండి, నేనేమన్నా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లగాని అనుకుంటున్నావా నాకు హాలిడే ఇవ్వడానికి? అంతగా వానలు వచ్చి వరదలు వచ్చినా కానీ మా ఆఫీస్ వాళ్ళు పడవలేసుకొని మరీ రమ్మని చెప్తారు తప్ప హాలిడే ఇవ్వరని చెప్తున్నాడు. నాలాగా కొంతమంది ఆలోచిస్తుంటారు కదా, అంటే వాన వచ్చిందంటే చాలు పిల్లలకి, హస్బెండ్కి అమ్మయ్య హాలిడే ఉంటుంది, ఈరోజు అందరు ఇంట్లోనే ఉంటారు అని చెప్పి. కాకపోతే అవేవి జరగవు. ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక ఎనీవే, నా మార్నింగ్ రొటీన్ అయితే చెప్పాను కదా, ఇంటి ముందు ఊడవడం ఇదంతా అయితే స్టార్ట్ అయిపోయింది. అదే టైంలో నేను అన్నము ఇంకా పప్పు కూడా స్టవ్ మీద పెట్టేసిన. పప్పు ఎందుకంటే నేను సాంబార్ చేద్దాం అనుకుంటున్నా, అందుకని పప్పు ఉడకబెడుతున్నా. ఒకసారి మా హస్బెండ్ చెప్పిండు ఏంటంటే, ఏదైనా మనం పప్పు కానీ ఇట్లా పప్పు యూజ్ చేసి ఏదైనా వంట చేసేటప్పుడు పప్పునంట ముందే నానబెట్టి ఉంచాలంట. ఒక 3-4 అవర్స్ అన్న మినిమం నానబెట్టి ఉంచడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వదంట. ఇక అది ఒక పక్కన వంట అవుతుండగానే నేనైతే ఇల్లు ఉడవడం అదంతా అయితే చేసేసిన. అయితే ఈరోజు ట్యూస్డే, చెప్పాను కదా మా ఇంట్లో ట్యూస్డే ఇంకా ఫ్రైడే పూజ చేస్తారు మా హస్బెండ్ అని చెప్పి. ఇక అందుకని నేనైతే ఇల్లు ఉడవడం తుడవడం అయితే చేసేసిన. మాప్ స్టిక్ ఇరిగింది, చూస్తుండగానే అసలు అది ఎట్లా ఇరిగిందో కూడా తెలియదు. ఒక్కసారి ఇట్లా నేల మీద అనగానే ఇరిగిపోయింది. అందుకన్నట్టు జస్ట్ దాంతో మాత్రమే తుడుస్తున్నాను. చూసారా, ఆలోపు పప్పు కూడా అయింది. ఇక ఇల్లు తుడిచిన తర్వాత నేనైతే ఇక హెడ్ బాత్ కూడా చేసేసినండి, ఎందుకంటే ఇక దేవతకి ప్రసాదం చేయాలి కదా. ఇక ఆలోపు ఇక సాంబార్కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. అంటే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే కట్ చేస్తున్నా. ఇక సాంబార్కి అయితే నేను గిన్నె అయితే పెట్టేసిన స్టవ్ మీద. ఆయిల్ కొద్దిగా పోస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ నేను పప్పు సాంబార్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తాలింపు అయితే పెట్టాను. ఇక ఫస్ట్ నేను పోసిన ఆయిల్లోనే వెజిటేబుల్స్ ఏమైతే వేస్తానో అవన్నీ ఫ్రై చేస్తా ఫస్ట్. అందరూ అలానే చేస్తారు అనుకుంటా. నేను ఎప్పుడు సాంబార్ ఎలా చేస్తారు అనేది ఎప్పుడు చూడలేదు. జస్ట్ నాకు ఎట్లా నచ్చితే ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేస్తూ ఉంటా. ఈరోజు సాంబార్ అయితే టేస్ట్ మస్తుంది, చాలా అంటే చాలా బాగా కుదిరింది. కూరగాయల విషయంలో సాంబార్కి పప్పుచారుకి ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఒక సామెత కూడా ఉంటుంది. ఏంటంటే, ఏం లేకపోతే పప్పుచారు, అన్నీ ఉంటే సాంబార్ చేసుకుంటారంట. నేనైతే ఏం లేకపోయినా సాంబార్ పొడి ఉన్నా కానీ సాంబార్ చేసుకుంటా. ఇక నేను ఇక్కడైతే వెజిటేబుల్స్ అంటే పెద్దగా ఏమీ కావు, ఓన్లీ బెండకాయ, ములక్కాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవే యాడ్ చేస్తున్నా. అంటే ప్రజెంట్ అయితే ఇంట్లో ఇవే ఉన్నాయని చెప్పి అవి మాత్రమే యాడ్ చేస్తున్నా. లేదంటే క్యారెట్ ఇంకేమైనా ఉంటే అవి కూడా వెజిటేబుల్స్ ఏమున్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో నేను కొద్దిగా మామిడికాయ కూడా యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ 2 days బ్యాక్ నేను ఇంకా మా హస్బెండ్ మామిడికాయ పచ్చడి పెట్టాము ఇంట్లో. అంటే ఒక 3-4 కాయలతో మాత్రమే. ఎందుకంటే ఎట్లాగో మా అత్తమ్మ వాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళు మామిడికాయ పచ్చడి పెడతారు కదా, వాళ్ళు పంపిస్తారు కదా. ఆలోపు మా అత్తమ్మ ఒక 7-8 మామిడికాయలు పంపించింది. పప్పులకు కానీ దేనికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పి పంపించినారు. వాటిని మాత్రం నేను వాటిలలో ఒక 4 మాత్రం పచ్చడి అయితే పెట్టేసినాం. ఇక రేపు చూడాలి పచ్చడి ఎలా వస్తుంది అనేది. చూడ్డానికైతే చాలా బాగుంది, మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది ఎప్పుడు తినాలా అని చెప్పి. అందుకే రేపైతే చూడాలి ఎలా వస్తుంది, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా, ముక్కకు పట్టినాయా అని చెప్పి. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటా. అంటే పచ్చడి చేసినప్పుడు చేద్దాం అనుకున్నా కానీ హడావుడిగా చేయడం వల్ల వీడియో తీయడం కుదరలేదు. కాబట్టి రేపైతే
మళ్ళీ కలుపుతారు కదా, అంటే ఉప్పు కారాలు ఏమైనా సరిపోతాయా లేదా అనేసి చెక్ చేస్తారు కదా, అప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా వీడియో తీస్తాం, మీతో షేర్ చేసుకుంటాం. ఇక సాంబార్లో అయితే సాంబార్ పొడి కూడా వేసేసిన. ఇక ఈ సాంబార్లో నార్మల్గా ఇంగువ వేస్తారు కదా, ఇంగువ అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసిన. ఇక అలా అన్నీ కొత్తిమీరతో సహా అన్నీ వేసుకొని సాంబార్ అయితే చేసేసిన. ఇక నా యూట్యూబ్ విషయానికి వస్తే నార్మల్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, చూసిన వాళ్ళలో కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి వీడియోస్ని, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంటాయి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇన్కేస్ మీకు ఏమైనా చేంజెస్ చేయాలి ఈ వీడియోస్లలో అని ఏదైనా సజెషన్స్ చెప్పాలనుకునే కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక అలా సాంబార్ ప్రసాదం అన్నీ అయితే చేసిన తర్వాత మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియో కింద అయితే నాకు కామెంట్ చేశారు, ఏమనంటే ప్లాస్టిక్ బాక్స్ అయితే యూజ్ చేయకండి లంచ్ బాక్స్ కోసం, ఏదైనా స్టీల్ అయితేనే హెల్త్కి మంచిది, ప్లాస్టిక్ది అయితే అంత మంచిది కాదు అని చెప్తే సరే అని చెప్పి నేనైతే స్టీల్ బాక్సే పెడుతున్నాను లంచ్ బాక్స్కి. ఇక లంచ్ బాక్స్లోకి అన్నం కూర ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పెడతాను, ఎందుకంటే వాళ్ళు కొలీగ్స్తో కూర్చొని తింటారు కదా, కొంచెం షేరింగ్ ఉంటుందని చెప్పి. మా హస్బెండ్ కూడా అదే అంటుంటారు, కొంచెం ఎక్కువ పెట్టు, ఎవరైనా తెచ్చుకోకపోయినా కానీ యూజ్ అవుతుంది కదా వాళ్ళ కోసం అని చెప్పి. ఇక ఇదండి ఈరోజుటి వ్లాగ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.